ఏం మాటలు మాట్లాడదాం? అవిశ్వాసాన్ని బట్టి పనికి మాటలు మాట్లాడదామా? విశ్వాసంతో చూడు, సమస్యను కాదు, సమస్యకు పరిష్కారాన్ని చూడు. దేవుడిచ్చాడు అంతే. దేవుడిచ్చాడు. ఏదో మోసపుచ్చడమో మసిపూసి మారేడికాయ చేయడం కదా వాక్యం. నా స్వస్థత ప్రభు దగ్గర ఉంది అని నమ్మింది, వచ్చింది, పుట్టింది, బాగుపడి. నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు, నా తండ్రి నన్ను లేవనెత్తుతాడు, నా జీవితంలో మరొక అధ్యాయాన్ని మొదలు పెడతాడు. నేను జయిస్తాను. ఎస్, నాకు దేవుడు కృపనిస్తాడు. అవును, నాకు దేవుడు సహాయం చేస్తాడు. నా పూర్వపు వైభవాన్ని మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నాకు నా దేవుడు సమాధానకర్త. నా కన్నిటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. సమస్య యొక్క గొప్పతనాన్ని మాట్లాడొద్దు మనం. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సమస్య కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. రోగము కంటే బలమైన వాడు ఇక్కడ ఉన్నాడు. నీ అప్పుల కంటే బలమైన వాడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. దిగజారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం. నీరు గారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం. మాటలు మాట్లాడొద్దు మనం.